బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడానికి పేపర్ వర్క్ చేసే ముందుగా మనము ఈ గ్రామ స్వరాజ్లో హోమ్ పేజ్లో అంతకుముందు మనం చెప్పుకున్న విధంగా థీమ్ వైజ్ యాక్టివిటీ మాస్టర్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకుంటే ఒక ఎక్సెల్ మనకు వస్తుంది. ఈ ఎక్సెల్లో మనకి మనం పెట్టబోయే బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఆ వర్క్ ఏ థీమ్ కింద కవర్ అవుతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. అందుకని ఈ యాక్టివిటీ మాస్టర్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్డు చేయాలి అని అంటే కనుక అది దేని కిందకు వస్తుంది? ఆ థీమ్ 9 థీమ్స్లో దగ్గరగా ఉండేది సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ విధంగా బిల్డింగ్ కానీ బౌండరీ వాల్ కానీ ఈ విధంగా చెక్ చేసుకుంటూ మనం పెట్టబోయే వర్క్ ఏ థీమ్ కింద ఉంటుంది అది తెలుసుకోగలుగుతాము. అది ఏ గ్రాంట్ కింద పెట్టగలము, అన్టైడ్ గ్రాంట్సా టైడ్ గ్రాంట్స్ అనేది కూడా మనం చూసుకోగలము. మరొక విషయం, ఈ వర్క్ టైప్ ఆపరేషనల్ మెయింటెనెన్సా ఫ్రెష్ వర్క్ అనేది చూడగలం. అవుట్పుట్ టైప్ అది ఎసెట్ అవుతుందా, కమ్యూనిటీ సర్వీస్ అవుతుందా, ట్రైనింగ్ అవుతుందా అనేది కూడా మనం చూడగలం. ఇవి చూడటం వల్ల ఏంటి అంటే కొన్ని మనం ఫ్రెష్ వర్క్ ఎలా వస్తుందా రాదా మనం చేసే వర్క్ అనేది కూడా అన్ని ఫామ్ ఫిల్లింగ్ యాక్టివిటీలో మనం అన్ని ఫామ్ ఫిల్లింగ్ చేయకముందే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అందుకని మనకి యాక్టివిటీ మాస్టర్ రిపోర్ట్ అనేది తీసుకోవాలి. బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ పేపర్ వర్క్లో మనము 15th టైడ్ గ్రాంట్, అన్టైడ్ గ్రాంట్ అమౌంట్స్ అనేవి బడ్జెట్ అలొకేషన్లో చెక్ చేసుకొని ఆ అమౌంట్స్ తీసుకోవాలి. టైడ్ గ్రాంట్లో డ్రింకింగ్ వాటర్కి సగము, శానిటేషన్కి ఆఫ్. అయితే వీటిల్లో మనము టైడ్ అయినా, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అయినా ఈ మూడిటికి కూడా ఒకటే పద్ధతి. మే నెలలో మనకి స్పిల్ ఓవర్ వర్క్స్, ఏప్రిల్ మే నెలలో స్పిల్ ఓవర్ వర్క్స్ ఏమున్నాయో ఆ వర్క్లు పెట్టండి. శాంక్షన్డ్ వర్క్స్ కూడా పెట్టండి. తర్వాత మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మొత్తాన్ని ఒక వర్క్గా చూపిస్తే అది మనం సప్లిమెంటరీ ప్లాన్గా చూపించుకోవచ్చు. ఈ సప్లిమెంటరీ బిల్లు వల్ల ఏంటి అంటే మనకి మన 15th ఫైనాన్స్ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు పడితే, సిఎఫ్ఎంఎస్లో కాకుండా బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు పడితే ఈ గ్రామ్ స్వరాజ్ ద్వారానే మనం పేమెంట్ చేసేటప్పుడు కొన్ని వర్కులు ఏవైనా మనం పెట్టలేకపోయి ఉంటే మెయిన్ ప్లాన్లో అవి సప్లిమెంటరీ బిల్గా మనం పెట్టుకోవడానికి అది వీలు పడుతుంది. అందుకని ఇది మనము ఫాలో అవుతే మంచిది. జనరల్ ఫండ్ అది మనకి 1/4/2022కి ఆ మండలానికి ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ నేను ఒక 10 లక్షలుగా ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. వాటిలో మనము జనరల్ ఫండ్లో చేసే వర్క్స్ అన్నీ కూడా ఏ థీమ్ కింద కవర్ అవుతాయనేది కూడా చెక్ చేసుకొని మనం ప్లాన్లో పెట్టుకోవాలి. ఇది కాకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎంఓపిఆర్ స్ట్రెస్ చేస్తున్నవి అదర్ డిపార్ట్మెంట్ వర్క్స్, ఎన్ఆర్ఈజిఎస్, ఐసిడిఎస్, మిడ్ డే మీల్స్, ఎన్ఆర్హెచ్ఎం, ఎన్ఆర్డిడబ్ల్యూపి, పిఎంజిఏవై ఇవన్నీ కూడా వాళ్ళు అమౌంట్స్ చెబితేనేమో మనము ఆ అమౌంట్ కూడా చూపిస్తాము. లేకపోతే ఆ బెనిఫిషియరీ అంటే కొన్నిటికి జిల్లాకి నిధులు వస్తాయి, డిస్ట్రిక్ట్కి నిధులు ఫండ్స్ వస్తాయి. అలాంటివి బెనిఫిషియరీ కౌంట్ మాత్రమే వస్తుంది. కాబట్టి అలాంటి వాటికి బెనిఫిషియరీ కౌంట్స్ కనుక్కొని మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బీపీడీపీ పేపర్ వర్క్ అనేది ఒక పక్క తీసుకొని మనకి ఏ వర్క్లు అయితే పెట్టబోతున్నామో ఆ వర్క్లని ఈ విధంగా మనము ఒక ఎక్సెల్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకు ఫోకస్ అంతా 15th ఫైనాన్స్ టైడ్ గ్రాంట్. 15th ఫైనాన్స్ టైడ్ గ్రాంట్ ఎంత ఉంది? 7,26,246. నేను తీసుకున్న ఎగ్జాంపుల్ మండలానికి అంత కనపడుతుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ కింద 15th ఫైనాన్స్ కింద డ్రింకింగ్ వాటర్ 15th ఫైనాన్స్ కింద ఎన్ని వర్కులు అయితే అన్ని వర్కులు. నేను ఎగ్జాంపుల్గా కొన్ని వర్కులు మాత్రమే చూపించాను, కానీ మీ ప్లాన్లో ఏవి పెండింగ్ బిల్సో అవి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్, డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ అనేది పలానా చోట పలానా గ్రామ పంచాయతీలో ఇది మనకి మే నెలలో పెండింగ్ వర్క్ అనమాట. అందుకని ఇది వేసాము. ఈ విధంగా ఎన్ని పెండింగ్ వర్క్స్ ఉంటాయో అన్నీ వేసుకోవాలి. దానికి ₹1,00,000 కేటాయించాను. శాంక్షన్డ్ వర్క్స్ ఇంతవరకు దీనికి లేవు. అందుకని మళ్ళీ రిమైనింగ్ బ్యాలెన్స్ 6,26,246 అనేది ఒక వర్క్ కింద ఈ డ్రింకింగ్ వాటర్లో చూపించాం. ఈ రెండు కూడితే మనకి ఇక్కడ కింద కౌంట్ పక్కన సమ్ అనేది 726,246 అనేది కనపడుతుంది. ఈ అమౌంట్కి ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి ఈక్వల్గా ఉండాలి.
సో నెక్స్ట్ శానిటేషన్ 726,246. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా శానిటేషన్కి కూడా అలాగే మనం వేసుకోవాలి. ఇది కూడా నాకు మే నెల పెండింగ్ బిల్ అనమాట. అయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ టాయిలెట్స్ అనేది మనం మే నెలలో పెండింగ్ బిల్ స్పిల్ ఓవర్ వర్క్ అయితే ఆ స్పిల్ ఓవర్ వర్క్కి ఆ 2 లక్షలు అనేది కట్టాను. మిగతా అమౌంట్ మొత్తానికి నేను సప్లిమెంటరీ పర్పస్గా ఈ ఒక వర్క్ కింద వేసుకున్నాను. ఇకపోతే 15th ఫైనాన్స్ అన్టైడ్ కింద 9,68,328 ఉంది. దానికి 15th ఫైనాన్స్ వర్క్లు ఒక 3 అనేది నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు వీటిల్లో కూడా నేను ఏవైతే స్పిల్ ఓవర్ వర్క్స్ ఉంటాయో ఆ స్పిల్ ఓవర్ వర్క్స్ వేసుకున్నాను అనమాట. అన్టైడ్లో కూడా నాకు ఈ 2 బిల్స్ ఖచ్చితంగా అవుతాయి, మే నెలలో అవ్వాల్సినవి. ముందుగా ఈ బిల్స్ 2 బిల్స్ కూడా నేను కట్టాల్సిన అమౌంట్స్. సో అందుకని నేను ఆ విధంగా చూపించాను. ఇది అన్టైడ్ గ్రాంట్లో మళ్ళీ శానిటేషన్ కిందే నాకు ఇంత అమౌంట్ పడింది. సారీ అండి, రోడ్స్ వీటికి పెండింగ్ అనేది పడింది. సో ఇక్కడ 2 లక్షలు ఈ 2 కూడా పెండింగ్ బిల్స్ అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్డు, డ్రింకింగ్ వాటర్ ఎక్కువగా O&Mవి ఎక్కువగా పెడుతూ ఉంటాం కాబట్టి వాటివి మనకి పెండింగ్ బిల్స్ 2ను పెట్టాము. ఈ 2 తీసేసిన తర్వాతే మీకు ఒక స్పిల్ ఓవర్ రిమైనింగ్ దానికి ఒక వర్క్ అనేది చూపించాము. ఈ విధంగా అన్టైడ్లో కూడా మనము చూపించగలము. ఇంతవరకు 15th ఫైనాన్స్ అనేది చెప్పగలిగాం. 15th ఫైనాన్స్ అన్టైడ్ అమౌంట్ చూడండి, సమ్ 9,68,328. తర్వాత శానిటేషన్లో 7,26,246. ఈ విధంగా కౌంట్స్ సేమ్ ఉండాలి. ఎక్సెల్లో మనం అది ముందుగా చేసుకోవాలి. ఇకపోతే జనరల్ ఫండ్కి ఎన్ని వర్కులు వేసాము అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గానే చూపిస్తున్నాను కాబట్టి కొన్ని మాత్రమే చూపించాను. ఈ జనరల్ ఫండ్లో ఉన్న అమౌంట్ కూడా మనకి టాలీ అవ్వాలి, అన్ని వర్కులు వేసుకోవాలి. ఇది సమ్ 10 లక్షలు. అదర్ డిపార్ట్మెంట్వి ఎన్ని బెనిఫిషియరీస్ అనేది చూసుకోవాలి. ఎన్ఆర్ఈజిఎస్ కింద ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి అమౌంట్స్ టాలీ చేసుకొని వాటికి సంబంధించిన వర్కులు ఏ థీమ్ కింద మనకి కవర్ అవుతాయి అనేది చెక్ చేసుకొని చేయడమే మండల పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ పేపర్ వర్క్. దీనికి సంకల్పం లేదు కాబట్టి మెయిన్ ఫోకస్ 15th ఫైనాన్స్ మీద, పెండింగ్ బిల్స్, శాంక్షన్డ్ వర్క్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ సప్లిమెంటరీ మీద చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.